ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీ తొలిసారి సమావేశమైంది. కేంద్ర హోంశాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి పౌర విమానయాన శాఖ కార్యదర్శి, డీజీసీఏ ఉన్నతాధికారులతో పాటు గుజరాత్ ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యారు. అహ్మదాబాద్ ప్రమాద కారణాలు విశ్లేషించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. హోం సెక్రటరీ నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వనుంది. ఈ హైలెవెల్ కమిటీ మీటింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి. దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై ఈరోజు ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరుగుతుంది. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. అనేక విభాగాలకు సంబంధించినటువంటి నిపుణులు ఈ కమిటీలో ఉన్నారు. సో ప్రధానంగా ఈ కమిటీ మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా, భవిష్యత్తులో జరగకుండా ఉండాల్సినటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పైన ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎందుకంటే టెక్నికల్ అంశాలు, ఇతర ఇన్వెస్టిగేషన్ అంశాలపైన డీజీసీఏ, అలాగే ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇవన్నీ కూడా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ పైన దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ కమిటీ మాత్రం వివిధ రంగాలకు సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్లతో చర్చించబోతోంది. అందులో భాగంగా ఇటు ఫోరెన్సిక్ నిపుణులు ఉంటారు, అలాగే ఇటు ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ, అలాగే ఇటు ఐబీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్, గుజరాత్ కి సంబంధించిన ఆఫీసర్స్, ఇలా రకరకాల రంగాలకు సంబంధించినటువంటి వేరియస్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ కమిటీలో ఉన్నారు. సో వివిధ నిపుణులతో చర్చించిన తర్వాత ఒక నివేదిక తయారు చేయబోతున్నారు. దేశంలో మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించాలి, కొన్ని ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నిటిని కూడా మళ్లీ రివైజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే మనం చూసాం బోయింగ్ 787 సిరీస్ కి సంబంధించినటువంటి విమానాలన్నింటినీ కూడా తనిఖీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాదాపు 20-25 వరకు ఎయిర్ ఇండియా వద్ద ఈ బోయింగ్ 787 కి సంబంధించినటువంటి విమానాలు ఉన్నాయి. ఈ విమానాలపైన అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఈ అసెంబ్లింగ్ గానీ ఇతర విషయాల లోపల సేఫ్టీ మెజర్స్ అన్నిటిని కూడా కాంప్రమైజ్ అయ్యాయనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా ఈ కమిటీ దృష్టి పెట్టబోతుంది. అలాగే ఉపయోగించినటువంటి ఇంధనం గానీ, అలాగే ఇటు విమానం నడిపేటువంటి పైలట్స్ కు ఉండాల్సినటువంటి జాగ్రత్తలు, ఇతర అంశాలపైన కూడా ఈ కమిటీ దృష్టి పెట్టబోతుంది. సో 3 నెలల వ్యవధి లోపల ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. సో ఈ నివేదికను చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఆ నివేదికలో ఉన్నటువంటి విషయాల ఆధారంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని కూడా రివైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఈ మొత్తం ఈ ఘటనకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే ఏఏఐబి, ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, అలాగే డీజీసీఏ, ఇతర సంస్థలన్నీ కూడా ఈ ఘటనపైన వేర్వేరుగా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేశాయి. సో వాటితో సంబంధం లేకుండా ఇది సపరేట్ గా అన్ని అంశాలకు సంబంధించి 360 డిగ్రీస్ వ్యూ పాయింట్ తీసుకోబోతోంది. ఒకవేళ ప్రమాదాలు జరిగిన ఎలాంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఉండాలి, దీనికి సంబంధించినటువంటి విమానాలు ప్రయాణం ప్రారంభం కాకంటే ముందు ఏ రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎలాంటి ప్రొసీజర్స్ పాటించాల్సి ఉంది అనే విషయాలపైన ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వరల్డ్ స్టాండర్డ్స్ అన్ని కూడా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని కొత్త గైడ్ లైన్స్ అన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంకోవైపు ఇప్పటికే ఈ ఇన్వెస్టిగేషన్ కూడా మొదలైంది. బ్లాక్ బాక్స్, ఎఫ్డీఆర్, సివిఆర్ వీటన్నిటిని కూడా ఇప్పటికే వాటన్నిటిని కూడా రిట్రీవ్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా అనాలిసిస్ చేస్తున్నారు. ప్రధానంగా పవర్ లేని కారణంగా, థ్రస్ట్ లేని కారణంగానే ఈ విమానం కిందికి పడిపోతుందంటూ చివరి 5 సెకండ్లలో కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఏటీసీకి ఇచ్చినటువంటి కాల్లో ఆయన చెప్పారు. సో ఆ నేపథ్యంలో ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఇంజిన్ ఎందుకు ఫెయిల్ అయింది, దానికి అవసరమైనటువంటి ఇంధనం అందలేదంటున్నారు. సో ఇంధనానికి సంబంధించినటువంటి ఆ మదర్ బోర్డ్ సర్క్యూట్స్ గానీ, కల్తీగా ఇంధనం ఏమైనా ఉందా, ఈ అంశాలన్నిటిపైన కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ బ్యూరో దృష్టి పెట్టింది. సో ఈ అంశాలన్నీ కూడా ఈ హై లెవెల్ కమిటీ విచారించబోతుంది. అన్నిటిని విచారించిన తర్వాత ఫర్దర్ ఇన్సిడెంట్స్ జరగకుండా కొన్ని కీలకమైనటువంటి రికమెండేషన్స్ చేయబోతోంది. ఓకే వెంకటేష్.